నెక్స్ట్ క్వశ్చన్ 13th వన్ చూద్దాం పిల్లలు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ అ టవర్ ఈస్ √3 times దట్ ఆఫ్ ఇట్స్ హైట్, దెన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద సన్ ఈస్ డాష్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోమని ఇచ్చినాడు. క్వశ్చన్ క్లియర్గా ఇవ్వలేదు. సో అయితే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోవాలి పిల్లలు. రైట్. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి కానీ క్వశ్చన్ వస్తే క్వశ్చన్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. దెన్ క్వశ్చన్కి రిలేటెడ్గా మనం ఒక డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి. సో దాంట్లో మెజర్స్ కూడా కరెక్ట్గా లొకేట్ చేయాలి. సో ఏం కనుక్కోమన్నాడో దానికి రిలేటెడ్గా ఉండే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని అప్లై చేయాలి. రైట్. అక్కడ అయితే ఇక్కడ ఏమి ఇచ్చినాడు చూడండి పిల్లలు, ఒక టవర్ ఇచ్చినాడు. సో ఈ టవర్ యొక్క షాడో కూడా ఇచ్చినాడు. సో అయితే ఈ టవర్ హైట్ ఇవ్వలేదు మనకి. ఆ టవర్ హైట్ ఎక్స్ అనుకుంటాం. సో ఏబిసి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. లెట్ బీసీ బి ద టవర్ ఆఫ్ హైట్ ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాను. రైట్. అయితే షాడో, లెంత్ ఆఫ్ ద షాడో ఏమి ఇచ్చినాడు పిల్లలు, √3 times దట్ ఆఫ్ ఇట్స్ హైట్ ఇచ్చినాడు. సో అంటే √3 into ఎక్స్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోమన్నాడు. సో అంటే tan θ తీసుకోవాలి. అంటే యాంగిల్ ఏ కనుక్కోవాలి, tan θ తీసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు tan θకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంది పిల్లలు. సో మనకి 2 మెజర్స్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు. సో ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ యూస్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంది పిల్లలు, tan θ. సో tan θ తీసుకుంటే మనకి ఆపోజిట్ సైడ్ బీసీ బై ఏబి వస్తుంది. రైట్. అంటే ఎక్స్ బై √3 into ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/√3 వస్తుంది. సో ఇది tan θ. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంది పిల్లలు, θ కనుక్కోవాలి. అయితే మనకు తెలుసు tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3 అని మనకు తెలుసు. సో 1/√3 ప్లేస్లో tan 30 degrees తీసుకున్నాను. దట్ ఇంప్లాయిస్ θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. So option is B.